జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ వంజంగి త్రినాథరావు నాయుడు, తహసీల్దార్ పాడేరు. మర్రిచెట్టు రామునాయుడు, విఆర్ఓ పాడేరు 1. జవ్వాని వెంకటలక్ష్మి, విఆర్ఓ పాడేరు 2. గొల్లూరి రవికుమార్, విఆర్ఓ పాడేరు 3. హుకుంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాల యజమానులకు 2వ విడత నోటీసులు ఇచ్చినట్లు ఇన్ఛార్జ్ తహసీల్దార్ కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుకుంపేట గ్రామ కంఠం ఆర్ఎన్బి రోడ్డు పోరంబోకు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు 139 గుర్తించామని, ఇందులో 80 కట్టడాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గట్లతంలో 7 నోటీసులు ఇచ్చామని, తాజాగా 6 నోటీసులు ఇచ్చామని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగిస్తే పర్వాలేదని, లేకుంటే తామే రంగంలోకి దిగుతామని ఇన్ఛార్జ్ తహసీల్దార్ కృష్ణారావు తెలిపారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము 11 మండలాల్లో కూడా, అంటే జిల్లా వ్యాప్తంగా ఉంది, బట్ 11 మండలాల్లో కూడాను ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా హుకుంపేట మండలానికి సంబంధించి అయితే గ్రామ కంఠానికి సంబంధించినవి, అలాగే ఆర్ఎన్బి వాళ్ళకి అంటే రోడ్డు పోరంబోకు సంబంధించినవి మొత్తం కలిపి 139 షాపులు లేదా దానికి సంబంధించినటువంటి ఇళ్లతో కూడిన షాపులు కూడాను ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ పర్టికులర్గా 80 మందికి ఇప్పుడు 6 నోటీస్ జారీ చేశాము. గతంలో కూడా 7 నోటీస్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 6 నోటీస్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది ఫైనల్ అని చెప్పి తెలియజేస్తూ వారికి ఇచ్చాము. స్వతహాగా మరి మీరు ఇలా దాన్ని మీరు ఖాళీ చేయండి అని చెప్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాప్తికి మేము ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్ఎండ్బి వాళ్ళకి ఎంత పరిధిలో మనం తీయగలుగుతున్నామన్న మెజర్మెంట్ అవసరం అని చెప్పి మాట్లాడినప్పుడు వారు రేపటి దినాన మాకు దానికి క్లారిటీ ఇస్తామని చెప్పి ఉన్నారు. చెప్పడంతో రేపటికి మేము వారి యొక్క సూచనల మేరకు పాటించి తదుపరి చర్య తీసుకోవడానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ మీరు 7 నోటీస్ ఇచ్చారు, 6 నోటీస్ కూడా ఇచ్చారు. 6 నోటీస్ ఇచ్చారు కాబట్టి ఎన్ని రోజుల్లో ఇదంతా క్లియర్ చేస్తారు సార్? 6 నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి మినిమం 15 డేస్ టైం ఉంటుంది. ఈ 15 డేస్ టైంలో వాళ్ళు మేము ఇచ్చినటువంటి ఈ గడువులోపు స్వతహాగా వాళ్ళు ఖాళీ చేసి దాన్ని క్లియరెన్స్ ఇస్తే మేము మాకున్నటువంటి అధికార యంత్రాంగం ప్రకారంగా మేము వాటిని తొలగించడానికి పనిముట్లు అన్నీ కూడా అన్నీ సమకూర్చుకొని మరి తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు గుర్తించింది 100 దాటి ఉన్నది, నోటీసులు అయితే 80 దాటి ఇచ్చారన్నారు. ఇది ఓన్లీ హుకుంపేట పంచాయతీయా లేకపోతే మండలంలోనా? ఓన్లీ మండల పరిధిలోనే ఇది గుర్తించాము. 139 అనేది 80కి నోటీస్ అంటే 6 నోటీస్ ఇచ్చాము. 80 నోటీసులు ఎక్కడ ఇచ్చారు సార్? హుకుంపేట పంచాయతీ వేరే దగ్గర? హుకుంపేట హెడ్ క్వార్టర్కే ఇచ్చాము. హుకుంపేట హెడ్ క్వార్టర్కి మాత్రమే. పంచాయతీ అంటే పంచాయతీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విలేజ్కి అయితే కాదు. ప్రస్తుతానికి రోడ్డు పాయింట్ ఉన్నటువంటి హుకుంపేట హెడ్ క్వార్టర్కి ఇచ్చాము. ఈ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అదే ఆర్ఎండ్బి వాళ్ళతో మేము సంప్రదింపులు జరిపాము. దానికి వాళ్ళు అంటే ఎన్ని మీటర్లు తొలగించాలన్నది మాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అది రేపటి దినాన వాళ్ళు క్లారిటీ ఇస్తామని చెప్పారు. అది మేము మా పై అధికారులకు తెలియజేసిన తర్వాత వారి యొక్క సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని మొదలెడతాం.